అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు పొరుటు మెంతి కూరతో చేసి చూపిస్తానండి. చాలా హెల్దీ, ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. దీనికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసేసి ఇందులో మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇది మామూలు నార్మల్ కోడిగుడ్డు పొరుటు లాగానే, కాకపోతే ఉల్లిపాయలతో పాటు నేను మెంతికూర తీసుకుంటున్నాను. నేను ఇంట్లో ఏ ఆకుకూర ఉంటుందో ఆ ఆకుకూర వేసేసి చేస్తానండి. ఈ మెంతికూర ప్లేస్లో మీకు ఇంట్లో ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర వేసేయచ్చు. మెంతికూర దేనికంటే హెల్త్కి చాలా మంచిదని నేను ఎక్కువ మెంతికూర వాడతాను. చూడండి ఎంత మెంతికూర, ఉల్లిపాయల కంటే మెంతికూర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మెంతికూర మగ్గిపోయి అసలు కనపడదండి ఉల్లిపాయల్లో. చూడండి ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాను. ఇందులోనే వేసి ఇది బాగా ఫ్రై చేసుకుంటానండి. మామూలు నార్మల్ కోడిగుడ్డు పొరుటు ఎలా చేస్తారో అలాగే ఇదిగోండి పసుపు వేసేసాను. ఇది బాగా కలిపి కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ, మెంతికూర, ఈ మెంతికూర చూస్తూ ఉండండి మీరు. మొత్తం ఉడికిపోయి ఇందులో కలిసిపోతుంది, అసలు తెలీదు. ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. నార్మల్ కోడిగుడ్డు పొరుటు కంటే ఈ మెంతికూర వేసిన కోడిగుడ్డు పొరుటు చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్కే తినేసేయాలనిపిస్తుంది. ఇది రైస్లో సైడ్ డిష్గా కాకుండా రైస్లో కలిపి తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇటువంటి వంటకాలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మగ్గిపోయింది, మెంతికూర మొత్తం ఇందులో మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఎంత కారం కావాలో, ఎవరికి ఎంత కావాలో అంత కారం వేసుకోవాలండి. ఆ కారం వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి మెంతికూర అసలు మొత్తం అందులో కలిసిపోయింది. అంత మెంతికూర వేసాం కదా. ఇప్పుడు నేను కోడిగుడ్డు వేసేసుకుంటున్నాను. కోడిగుడ్డు డైరెక్ట్గా పగలగొట్టి ఇందులో వేయనండి. ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వేసి అందులో నుండి ఈ కడాయిలో వేసుకుంటాను. 1-2 సార్లు డైరెక్ట్గా పగలగొట్టి వేయడం వల్ల ఆ కోడిగుడ్డు లోపల పాడైపోయి ఉండిందండి. అది మొత్తం పారేయాల్సి వచ్చింది. కోడిగుడ్డు ఉల్లిపాయలు మొత్తం పారేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఒక కర్రీ టేస్ట్ చెప్పాలంటే మనము టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. దాని కలర్ చూసే అది ఎలా ఉంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. చూడండి ఇదైతే ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను 2 కోడిగుడ్లు తీసుకున్నానండి. మీరు కావాలంటే 3 కోడిగుడ్లు అయినా తీసుకోవచ్చు. మాకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి మాకు, అలా అందుకని నేను 2 తీసుకున్నాను. చివర్లో కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఈ కొత్తిమీర వేయడం వల్ల ఇది చూడ్డానికి కలర్ఫుల్గా కనపడిద్దండి. చూడండి కొత్తిమీర ఒక కోడిగుడ్డు పొరుటులోనే కాదు, ప్రతి దాంట్లో కూడా చివర్లో యాడ్ చేయడం వల్ల అది గ్రీన్గా కనపడుతూ చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. చూడ్డానికి చాలా బాగుంటుందండి. బిర్యానీలో కూడా చివర్లో కొత్తిమీర చల్లుతాం చూడండి ఎంత బాగా కనపడుతుందో అలాగా. ఇదిగోండి ఇందులో వేసేసాను. చూడండి ఎంత బాగా కనపడుతుందో. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా హెల్దీ మెంతికూర కాబట్టి మీరు తప్పక ట్రై చేయండి. రోటీలోకి తప్పక ట్రై చేయండి. రోటీలోకి తినండి. దీని ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. మీకు మెంతికూర కదా చేదుంటుందేమో అనుకోవద్దు, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.